ప్రస్తుతం మన ముందైతే శ్రీ గాయత్రి డిగ్రీ కళాశాల డైరెక్టర్ భరద్వాజ సార్ అయితే మనం ముందండి. ఒకసారి సార్ మాటలో దీని గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో భాగంగా మన గాయత్రి కాలేజీలో ఈ మెగా జాబ్ మేళ పెట్టడం ఎలా అనిపిస్తుంది సార్? ఈరోజు ఇంటూరు నాగేశ్వరరావు గారి సహకారంతో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు శ్రీ గాయత్రి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు. సుమారుగా 15 నుంచి 20 కంపెనీల వరకు అటెండ్ అయ్యి ఉన్నాయి. పైన ఇంటర్వ్యూస్ అండ్ ప్రాసెస్ అంతా పైన జరుగుతూ ఉంది. ఇది చాలా ఆనందదాయకం, ఇది అభినందనీయం. ఎందుకంటే రాష్ట్రంలో యువతకి ఎప్పుడైతే మనం ఉపాధి కల్పిస్తామో వాళ్ళు సెల్ఫ్ డిపెండెంట్గా, అంటే ఇంకొకరి మీద ఆధారపడకుండా వాళ్ళ జీవితాలని కొనసాగించుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన రాష్ట్ర యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా అదేవిధంగా ఈ గూగుల్ అయితేనేమండి, ఇంకా ఇతరేతర ఐటీ కంపెనీస్ని కూడా మన ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొని రావడం అనేది ఇదంతా శుభసూచకం. రేపు రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రోగ్రామ్స్ మరెన్నో కందుకూరులో జరుగుతాయని, ఎస్పెషల్గా గాయత్రి డిగ్రీ కాలేజీని దానికి వేదిక తీసుకుంటామని ఈరోజు ఇంటూరు నాగేశ్వరరావు గారు కూడా సార్ స్పీచ్లో చెప్పడం అనేది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. సో ఈ మెగా జాబ్ మేళ మన కాలేజీలో కండక్ట్ చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు ఎంతవరకు సపోర్ట్ చేయడం జరిగింది సార్? ఎమ్మెల్యే గారి సహకారం పూర్తిగా ఉందమ్మా ఈ కార్యక్రమానికి. కందుకూరులో ఎమ్మెల్యే గారు ఎలక్ట్ అయిన తర్వాత ఇది 3వ జాబ్ మేళా కండక్ట్ చేయడం. సార్ ఇవాళే మాతో మాట్లాడుతున్న సంభాషణలో చెప్పారు, ఈ రేపు రాబోయే కాలంలో ఇంకొక 500 జాబ్స్తో ఒకే సింగిల్ కంపెనీతో జాబ్ మేళా ఇక్కడ కండక్ట్ చేయబోతున్నామని. ఎమ్మెల్యే గారి కోఆపరేషన్తో కందుకూరు డెవలప్మెంట్ పరంగాను, ఇటు పక్కన జాబ్ కల్పన కూడా ముఖ్యమైన ధ్యేయంగా కందుకూరు కాన్స్టిట్యున్సీని ఓవరాల్గా డెవలప్ చేయడానికి నాగేశ్వరరావు గారి టీం మొత్తం కూడా ప్రాపర్గా వర్క్ చేస్తున్నారు. అది ఇన్స్టిట్యూషన్ వైపు నుంచి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ.